దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనాలు. యేసును ఎందుకు అంగీకరించాలి? ఎందుకంటే మీ హృదయం అత్యంతగా గాయపడిన చోటును ఆయన మాత్రమే తాకగలరు. కీర్తనలు 147:3 ఇలా వాగ్దానం చేస్తోంది. గుండె చెదిరిన వారిని ఆయన స్వస్థపరచును, వారి గాయములు కట్టును. మీ బాధను మర్చిపొమ్మని లోకం చెప్పవచ్చు, కానీ యేసు మీ బాధలో మీకు తోడుగా ఉంటారు. మీరు ఆయనను రక్షకునిగా అంగీకరించినప్పుడు మీరు ఆ ప్రధాన వైద్యుడిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు. ఆయన మీ జీవితంలోని విరిగిన ముక్కలను తీసుకుని ఒక అందమైన కృపారూపంగా మారుస్తారు. ఈరోజు మీ గాయాలను ఆయనకు అప్పగించండి. రేపు ఆయన ఇచ్చే బూడిదకు ప్రతిగా అందము గురించి తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.